హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ అందరికీ యూజ్ అయ్యే ప్రతి సమాచారం మన ఛానల్లోనే అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా కోఆపరేట్ చేయండి. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి వరకు అయితే చూడండి. ముందుగా చూసుకున్నట్లయితే భృతి లేదు, భర్తీ లేదు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. నిరుద్యోగ భృతి ఊసెత్తని సర్కారు 3016 రూపాయలు ఇస్తామని చెప్పేసి 2018లో వెల్లడి. వన్ టైం రిజిస్ట్రేషన్ నిరుద్యోగులే 24.82 లక్షల మంది ఉన్నారు. 29 లక్షలు ఉంటారంటున్న నిరుద్యోగ సంఘాలు. ఉద్యోగ ఖాళీల భర్తీపై ప్రభుత్వ మౌనవ్రతం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన ఖాళీలు 67,128. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫైలు పెండింగ్, నిర్ణయంపై దోబూచులాట అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అనేది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల్లో నానాటికి నిరాశ నిస్పృహలు పెరిగిపోతున్నాయి. అటు ఉద్యోగ నియామకాలు లేక, ఇటు ప్రభుత్వం ఇస్తామన్న నిరుద్యోగ భృతి చేతికందక తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. జనవరిలో మంత్రి కేటీఆర్ నిరుద్యోగ భృతిని అమలు చేస్తామని ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. కానీ 9 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ ప్రకటన అమలుకు నోచుకోలేదు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగానైనా అందుతుందా అన్నది అనుమానమేనని నిరుద్యోగ విద్యార్థి సంఘాల నేతలు అంటున్నారు. మరోవైపు ఉద్యోగ ఖాళీల భర్తీ అంశం కూడా ఎటూ తేలడం లేదు. దీనిపై ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షలు జరుగుతున్నాయే తప్ప అడుగు ముందుకు పడటం లేదు అని చెప్పేసి ఎక్కడైతే మెన్షన్ చేశారు. సో రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ద్వారా, వన్ టైం రిజిస్ట్రేషన్ ద్వారా 24,82,888 మంది ఉన్నారని ఇక్కడైతే మనకి తెలుస్తుంది. అయితే దాదాపు 29 లక్షల వరకు ఉంటారని చెప్పేసి నిరుద్యోగ విద్యార్థి సంఘాలు నేతలు తెలుపుతున్నారని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఆశలు ఆవిరి అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే భృతి వస్తుందని నిరుద్యోగులు ఎంతో ఆశపడ్డారు. మంత్రి కేటీఆర్ ప్రకటనతో మరిన్ని ఆశలు పెంచుకున్నారు. కానీ ప్రభుత్వం ప్రకటనతోనే సరిపెట్టింది. 2018 ఎన్నికలకు ముందు నిరుద్యోగ భృతిని అందజేస్తామని టీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఆ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చింది. నిరుద్యోగులకు నెలకు 3,016 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని చెప్పేసి కూడా తెలిపింది. 2019-20 బడ్జెట్లో ఈ పథకానికి 1,810 కోట్లను కేటాయించింది. నెలకు కనీసం 150 కోట్లను వ్యయం చేయాలని చెప్పేసి లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయినా ఆ ఆర్థిక సంవత్సరంలో పథకం అమలు కాలేదు. కనీసం 2020-21లోనైనా అమలవుతుందని చెప్పేసి నిరుద్యోగులు భావించారు. అప్పుడు మొండి చెయ్యే ఎదురైంది అని చెప్పేసి దీనికి సంబంధించిన ఆర్టికల్ అయితే మనకి ఈరోజు రావడం జరిగింది. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఖాళీల లెక్క తేలుస్తలే, ఉద్యోగాల భర్తీ ఇప్పట్లో లేనట్టే అని చెప్పేసి వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. రాష్ట్రంలో 50,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని సర్కారు చెప్పడం మొదలుపెట్టి దాదాపు ఏడాది అవుతోంది. గతేడాది డిసెంబర్ నుంచి ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం నాంచుడు ధోరణి అవలంబిస్తోంది. వేకెంట్ పోస్టులను 5 రోజుల్లో గుర్తించాలని ఈ ఏడాది జూలై 13, 14 తేదీల్లో క్యాబినెట్ మీటింగ్ టైంలో ఆఫీసర్లను సీఎం ఆదేశించారు. మళ్ళీ 17 రోజుల తర్వాత క్యాబినెట్ సమావేశమైన భర్తీపై నిర్ణయం తీసుకోలేదు. వేకెంట్ పోస్టులపై ఆర్థిక శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్ను పట్టించుకోలేదు. ప్లీనరీలో 50,000 పోస్టులు గుర్తించామంటూనే బై ఎలక్షన్ ఉందని పోస్టుల సంఖ్యను పెంచి చెప్పారు. ఉద్యోగుల సర్దుబాటుతో కొత్తగా ఖాళీలు ఏర్పడ్డాయని, వాటితో కలిపి 70 నుంచి 80,000 ఉద్యోగాల భర్తీని మొదలు పెడతామని ప్రకటించారు. కానీ ఖాళీలేమో 1.62 లక్షలున్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. వేకెంట్ పోస్టుల లెక్క తీస్తున్నామని టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రకటన. నెలలో నోటిఫికేషన్లు వస్తాయన్న సీఎం మాట ఒత్తదే. పోస్టులు నింపుతామని చెప్పబట్టి ఏడాదాయే. క్యాడర్ స్ట్రెంగ్త్పై రిపోర్టు పంపి నెలైనా కూడా అప్రూవ్ చేయలేదు. ఓకే చేస్తే పోస్టులను భర్తీ చేయాల్సి వస్తుందని అని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నారని మెన్షన్ చేశారు. ఎలక్షన్లు ఉన్నప్పుడల్లా ఉద్యోగాల మాట అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై సర్కారు పూటకో మాట మారుస్తోంది. ఉద్యోగ ఖాళీల లెక్క ఇంకా తేలలేదని తాజాగా మళ్ళోసారి వెల్లడించింది. ఉద్యోగుల సర్దుబాటుతో ఖాళీలు ఏర్పడ్డాయని, ఆ వేకెంట్ పోస్టులపై స్పష్టత రావాల్సి ఉందని సోమవారం జరిగినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో ప్రకటించారు. దీంతో ఉద్యోగాల భర్తీ ఇప్పట్లో లేనట్టేనని తేలింది. నెల రోజుల్లోనే నోటిఫికేషన్లు వస్తాయని మొన్న అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఒత్తదేనని చెప్పేసి స్పష్టమైందని చెప్పేసి ఇక్కడైతే
మెన్షన్ చేశారు. క్యాడర్ స్ట్రెంగ్త్ రిపోర్ట్ను పంపినా కూడా దీనికి సంబంధించి ఇంకా ఆర్డర్స్ అయితే ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడైతే మనకి అప్డేట్ రావడం జరిగింది. సో మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి ప్రమోషన్లు, కొత్త జోనల్ వ్యవస్థ తర్వాత ఉద్యోగుల సంఖ్య ఈ విధంగా ఉందని మెన్షన్ చేశారు. ప్రభుత్వ డిపార్ట్మెంట్లు, ఇన్స్టిట్యూషన్లలో శాంక్షన్డ్ స్ట్రెంగ్త్ వచ్చేసి 5,05,565 వేకెన్సీస్ ఉన్నాయి. వర్కింగ్ స్ట్రెంగ్త్ ప్రభుత్వ డిపార్ట్మెంట్లు, ఇన్స్టిట్యూషన్లకి సంబంధించి 3,38,514. గ్రాంట్ ఇన్ ఎయిడ్ యూనివర్సిటీలకు సంబంధించి 12,467. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి సంబంధించి 1,70,338. హానరోరియం ఎంప్లాయీస్కి సంబంధించి 1,76,343కు సంబంధించి ఈ విధంగా మనకి ఉద్యోగుల సంఖ్య ఉన్నట్లు ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఉద్యోగులకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. ఇంకా గోదావరి అర్బన్ మల్టీ స్టేట్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ నుంచి తెలంగాణలో ఉన్నటువంటి ఈ పర్టికులర్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఓపెనింగ్ సెట్ ఎగ్జిస్టింగ్ బ్రాంచెస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. బైన్సా, ధర్మారం, గోదావరి కని, కాటారం, మెట్పల్లి, మిర్యాలగూడ, పెద్దపల్లి, సిద్దిపేట్, సిరిసిల్ల, గొళ్లపల్లి, అలాగే సుల్తానాబాద్, వేమ్నూర్, అలాగే వేములవాడలో ఉన్నటువంటి ఈ పర్టికులర్ బ్రాంచెస్లో పనిచేయడానికి సంబంధించి జూనియర్ ఆఫీసర్, బ్రాంచ్ మేనేజర్కి సంబంధించిన పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇందులో డిగ్రీతో పాటు ఎంకామ్, ఎంబీఏ, బీకామ్, ఎంకామ్ చేసినటువంటి వారు దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. అడ్వర్టైజ్మెంట్ ఈరోజు రావడం జరిగింది. సో అడ్వర్టైజ్మెంట్ వచ్చినటువంటి డేట్ నుంచి 7 days లోపు మీరు మీ యొక్క రెజ్యూమేస్ని వీరు ప్రొవైడ్ చేసినటువంటి డీటెయిల్స్కి పంపించాలి. మీరు ఈమెయిల్ చేయాలి అనుకుంటే resumes@godavari.urban.com అనేటువంటి యొక్క మెయిల్ ఐడికి పంపించాలి. లేదా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క గోదావరి అర్బన్ మల్టీ స్టేట్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన బ్రాంచ్లో మీ యొక్క రెజ్యూమేస్ని సబ్మిట్ చేయొచ్చు. లేదా మీ యొక్క రెజ్యూమేస్ని హెడ్ ఆఫీస్ ఎక్కడుంది, సూర్యవంశీ కాంప్లెక్స్, తారోడానాక, అలాగే నాందేడ్ అనేటువంటి యొక్క అడ్రస్కి మీరు పంపించవచ్చు కొరియర్ ద్వారా. సో ఈ 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని పంపించవచ్చు. ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నంబర్స్ కూడా ఇచ్చారు. ఈ నంబర్స్కి కాల్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని మీరు దీనికి సంబంధించిన పోస్టులకి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మరొక నోటిఫికేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి ICAR నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్కి సంబంధించి వ్యవసాయ శాఖలో భాగమైన ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్స్కి సంబంధించి వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా మనకి సీనియర్ రీసెర్చ్ ఫెలో, జూనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్, బిజినెస్ మేనేజర్కి సంబంధించిన పోస్టులను భర్తీ చేయడానికి మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ అది చేస్తున్నారు. నవంబర్ 10, 11వ తేదీన ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఇంకా ఐటీలో నియామకాల జోరు అని చెప్పేసి మెన్షన్ చేశారు. TCSలో 78,000 వరకు నియామకాలు, ఇన్ఫోసిస్లో 45,000, విప్రోలో 17,000 వరకు మనకి రాబోయేటువంటి కాలంలో ఈ యొక్క రిక్రూట్మెంట్స్ అయితే జరగబోతున్నట్లుగా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా దరఖాస్తుల ఆహ్వానం అని చెప్పేసి మనకి గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. నల్గొండ జిల్లా నుంచి తిప్పర్తిలోని ఆదర్శ పాఠశాల జూనియర్ కళాశాలలో రసాయన శాస్త్రం బోధించేందుకు అతిథి అధ్యాపక పోస్టుకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాజ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మరొక నోటిఫికేషన్ చూసినట్లయితే ICMR NIN నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. యాక్చువల్గా 3 నోటిఫికేషన్లు వచ్చాయి. దీనికి సంబంధించి ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు. మనకి అటెండర్తో పాటు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫీల్డ్ వర్కర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి 10th నుంచి డిగ్రీ వరకు క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మెయిల్ చేస్తే సరిపోతుంది. ఇంకా హైదరాబాద్లో ఉన్నటువంటి నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి కొన్ని పోస్టులు అయితే విడుదలయ్యాయి. దీనికి సంబంధించి కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా మనకి చూసుకున్నట్లయితే సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ఆఫ్ స్కాలర్షిప్ అని చెప్పేసి మనకి స్కాలర్షిప్స్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ఆఫ్ స్కాలర్షిప్కు నోటిఫికేషన్ విడుదలైంది. దీన్ని కేంద్ర విద్యాశాఖ ఇస్తుంది. ఈ పథకం కింద ప్రతి ఏటా 82,000 స్కాలర్షిప్ను అందిస్తారు. వీటిలో 50% అమ్మాయిలకు కేటాయిస్తారని మెన్షన్ చేశారు. సో క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు scholarships.gov.in అనేటువంటి సైట్కి వెళ్ళి అప్లై చేయండి. ONGC స్కాలర్షిప్స్ ఉన్నాయి, అలాగే విద్యాదాన్ స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా మనకి నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి 183 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. సో దీనికి సంబంధించి కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా ఐటీలో ఉద్యోగమస్తు అని చెప్పేసి మెన్షన్ చేశారు. జోరుగా హైరింగ్, నిపుణులకు భారీ డిమాండ్, పెరిగిన వలసలు, ఆర్డర్లు రై 9 నెలల్లోనే 1.7 లక్షల కొత్త కొలువులు, టాప్ 5 IT కంపెనీల ఉపాధి కల్పన అని చెప్పేసి ఇక్కడ మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది.
ఇంకా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి 52 పోస్టులకి సంబంధించి ప్రొఫెసర్లు 16, అసోసియేట్ ప్రొఫెసర్లు 31, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 5 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్ఐఎన్ నుంచి 26 పోస్టులకు సంబంధించి 3 నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఆల్రెడీ నేను చెప్పాను, మన ఛానల్లో వీడియో కూడా ఉంది, నేను చేయడం జరిగింది, చూడండి. ఇంకా సివిల్స్ పరీక్షల్లో సక్సెస్ కావడం ఎలా అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు ట్రైనింగ్, రేపు విద్యార్థుల ఇంటరాక్షన్, రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్ స్పెషల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇంకా వీపీసీఐ ఢిల్లీలో ఉన్నటువంటి వల్లభాయ్ పటేల్ చెస్ట్ ఇన్స్టిట్యూట్లో కింది పోస్టుల భర్తీకి సంబంధించి 71 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ రిజిస్ట్రార్, సెక్షన్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్ అసిస్టెంట్, అలాగే స్టెనోగ్రాఫర్కి సంబంధించి మనకి పోస్టులు అయితే విడుదల చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.